ప్రభు నామమునకు ఘనత కలుగునుగాక. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వాక్యం మనం చదువుకుంటున్నాము. బేతేలునందున్న బలిపీఠంను కూర్చి దైవజనుడు ఒకడు ప్రకటించిన మాట, రాజైన యరొబాము విని బలిపీఠం మీద నుండి తన చేయి చాపి వానిని పట్టుకొనుమని చెప్పగా, అతడు చాపిన చేయి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. దేవుని వాక్యం మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవునిలారా, రాజు అయినటువంటి సొలొమోను తర్వాత రాజధానుడుగా విడిచిపోయింది. అందులో ఇశ్రాయేల్ దేశమును యరొబాము పరిపాలన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యరొబాము ఇశ్రాయేల్ దేశమును పరిపాలన చేస్తూ అనేకమైనటువంటి దేవునికి అయిష్టమైన కార్యాలను జరిగిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. బేతేలు నందు దాని నందు ఒక్కొక్క బంగారు దూడను చేయించి బలిపీఠం కట్టించి వాళ్లకు విగ్రహారాధన నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యెరూషలేమందు ఉన్న దేవాలయంలోనికి ప్రజలు ఆరాధించుటకు ఎక్కి వెళ్ళినప్పుడు వారి హృదయము ఒకవేళ రాజైనటువంటి రెహబాము అయిపోయి తిరుగుద్దేమోనని భయపడి యరొబాము వారు ఆ యొక్క యెరూషలేమందున్న దేవాలయంలోనికి ఎక్కిపోకుండా ఉండనట్లుగా 2 దేవాలయాలు ఇక్కడ నిర్మించి, అదే మీకు ఓ ఇశ్రాయేలు, ఇదే మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు అని చెప్పి అక్కడ వాటిని ఆరాధించుటకు అతను ప్రేరేపణ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మటుకే కాదు, యరొబాము లేవీయులు కానటువంటి వారిని యాజకులుగా నియమించి అక్కడ బలులు అర్పిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఉన్నత స్థలముల మీద బలిపీఠములు కట్టించి అక్కడ కూడా బలులు అర్పించాడు. మరి ఉత్సవం ఒకటి నియమించి అది నాన్న రాజైనటువంటి యరొబాము తానే బలిపీఠం మీద బలి ఎక్కినట్టుగా చూస్తున్నాం. వెంటనే యూదా దేశం నుంచి దేవుడు పంపించినటువంటి ఒక ప్రవక్త వచ్చి నువ్వు ఆ పని చేయకూడదని చెప్పినప్పుడు మరి ఆ యొక్క ప్రవక్త మీద కోపం వచ్చి అతని పట్టుకొనుటకు చేయి చాపాడు. చాపిన చేయి వెంటనే ఎండిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఆధిక్యత, మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నవారము, అంధకారంలో ఉన్నవారము, ఆధిక్యత కలిగిన వారం కాదు, అన్ని జనులమే మనం. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి మనకు అందరికీ ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి మనం దాన్ని చక్కగా కొనసాగించకపోతే, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుని ఉగ్రత మనందరి మీదకి వస్తుందనే సంగతి మనం మర్చిపోకూడదు. మనల్ని చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. తన ప్రజగా ఉండటానికి, మనల్ని తన సొత్తైన ప్రజగా ఏర్పరచబడినటువంటి జనాంగంగా ఉండటానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధత, దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము అనేకులకు ప్రచురింప చేసి అనేకులను చీకట్లో ఉన్నటువంటి అనేకులను దేవుని ఆకర్షించే బాధ్యత మనకుంది. అయితే యరొబామును దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి ఆ యొక్క రాజ్యము, ఆ ఆధిక్యత అతను నిలబెట్టుకోలేకపోయాడు. తన ఇష్టప్రకారంగా ప్రవర్తిస్తూ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినందున అతడు ప్రవర్తించినటువంటి ప్రవక్తనే పట్టుకొనుటకు చేయి చాపినందువల్ల ఆ చేయి ఎండిపోయింది. మరలా ప్రవక్తను ప్రతిమాలుకొని ఆ ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తే చేయి మరలా బాగా అయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ దినం లోకంలో మనం ఉంటున్నాము. మనకిచ్చిన ఆధిక్యత, ప్రభు బిడ్డలుగా జీవించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను మనం నిలబెట్టుకోగలుగుతున్నామా, లేకపోతే అది దేవునికి వ్యతిరేకంగా వాడుకొంచు దేవునికి ఉగ్రతకి పాత్రలు అవుతున్నామా అని మన గురించి పరిశోధించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని దేవుడు మన అందరి నుంచి కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యత మమ్మల్ని ఏర్పరచుకొని పరిశుద్ధపరిచి దీవించి నీ బిడ్డలుగా జీవించడానికి ఇచ్చినటువంటి ఈ ఆధిక్యత మేము కొనసాగించినట్టుగా నీ రాజ్యంలో చేరుపరిందము నాయన. నమ్మకమైనటువంటి ఆత్మీయ జీవితం కొనసాగిస్తూ అనేక ఆత్మలతో నీ సన్నిధికి వచ్చినట్టుగా మాకును సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.